ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. మనం నిన్న హెర్క్యులస్, తర్వాత బుద్ధ, క్రైస్ట్ వీళ్ళందరూ కూడా ఎట్లా ఇది సాధనలో ఏ రకమైనటువంటి స్థితికి సంబంధించిన వారో రహస్యం మనం కొంత చెప్పారు. హెర్క్యులస్ ఆయన మ్యూటబుల్ క్రాస్ని అధిరోహించినటువంటి వారిగా చెప్పారు. బుద్ధ భగవానులేమో మ్యూటబుల్ అండ్ ఫిక్స్డ్ క్రాస్ రెండింటినీ క్రాస్ చేసినటువంటి వారిగా మనకి చెప్పారు. చెప్పే టారస్గా ఆయన యొక్క ఇది సాధనకు సంబంధించినటువంటి విషయంగా ఏమన్నారంటే, క్రాస్ టారస్లో ద సీక్రెట్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ టారస్ వాజ్ హిస్, జస్ట్ యాజ్ ద సీక్రెట్ ఆఫ్ డైరెక్టెడ్ ఎనర్జీ ఇన్ స్కార్పియో వాజ్ ద సోర్స్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఇన్ హెర్క్యులస్. హెర్క్యులస్లోనేమో సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇది స్కార్పియోగా చెప్పారు. అదే మీరు బుద్ధ భగవానులు చెప్పినప్పుడు మాత్రం టారస్గా చెప్పారు. ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినటువంటిది టారస్, ఇదేమో మ్యూటబుల్ క్రాసు. ఇవి ఇలా ఒక్కొక్క స్థితికి సంబంధించినటువంటివిగా మనకు పరిచయం చేశారు. క్రైస్ట్ ఏమో కార్డినల్ క్రాస్ని అధిరోహించిన వారిగా ఆ స్థితికి వెళ్ళినటువంటి వారిగా మనకు చెప్పారు. అది మనం క్యాప్రికార్న్గా మనం చదువుకున్నాం. There are two words also which convey the purpose and intent of expression upon the cardinal cross. కార్డినల్ క్రాస్ గురించి ఇంకొక యాంగిల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటున్నారు. ఆయన కార్డినల్ క్రాస్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఇప్పుడు ఆయన విచ్ కన్వే ది పర్పస్ ఆఫ్ ఇంటెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అపాన్ ది కార్డినల్ క్రాస్. రెండు స్థితులకు సంబంధించినటువంటిది, రెండు కక్షలకి, రెండు విషయాలకి సంబంధించినటువంటిది కార్డినల్ క్రాస్లోకి వెళ్ళేటువంటి వాడి విషయం. దే గివ్ ద రీజన్ వై ద టూ డోర్స్ ఆఫ్ ద జోడియాక్. ఈ రెండు పదాలు మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, దెర్ ఆర్ టూ డోర్స్, ఒకటి దక్షిణాయనం, ఇంకొకటి ఉత్తరాయణం. ఎందుకు రెండే ఉన్నాయంటే రాశి మీకు అర్థమవుతుందండి అంటున్నారు ఆయన. అదే మనం కర్కాటక రాశి, మకర రాశిగా మనం చెప్పుకున్నాం. ద టూ డోర్స్ ఆఫ్ ది ఓపెన్ వైడ్ టు ద ఇంపల్స్ అండ్ డిమాండ్ ఆఫ్ ది డివైన్ స్పిరిట్. ఈ డివైన్ స్పిరిట్ యొక్క డిమాండ్కి రెండు డోర్స్ ఓపెన్ అవి ఉండడం అటువంటి జరుగుతుంది. అంటే డివినిటీలోకి అడుగు పెట్టినటువంటి వాడికి రెండింటివి డోర్స్ అలా ఓపెన్ అయ్యేటికి, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జన్మ తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు జన్మ వదిలేసి, రెండింటికి వాడికి పెద్ద తేడా ఉండదు. డివినిటీ తోటి అనుసంధానం చెందినటువంటి, స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందినటువంటి వాడికి జన్మ అనేటువంటిది వస్తుంటుంది, పోతుంది. అది పెద్ద పాయింట్ కాదండి. మనం జేబులో 100 రూపాయలు వచ్చిపోతున్నట్టుగా ఉంటుంది వాడికి, అంతే పెద్ద ఏమందండి ఈరోజు వస్తుంటుంది, రేపు పోతున్నది, ఖర్చులు పెట్టుకోవా మనం అన్నటువంటిదిగా ఉంటుంది వీడికి. వేరే అయ్యో జన్మ ఇది, దీన్ని జాగ్రత్త కాపాడు, ఈ దృష్టి ఉండదు అన్నట్టు. చాలా క్యాజువాలిటీ అంటుండదు వచ్చేస్తుంది లైఫ్ మీద. స్పిరిట్ తోటి అనుసంధానం చెందినటువంటి వాడికి లైఫ్ అనేటువంటిది చాలా అసలు చాలా అంటే చాలా సింపుల్ విషయంగా ఉంటుంది వాడికి. అదనమాట, అది చెప్తున్నారు మనకి. సో ఈ రెండు పదాలని మనకి పరిచయం చేస్తారు. అంటే ఈ రెండింటి స్థితులకి వీడు ఎప్పుడైతే డివినిటీ తోటి అనుసంధానం చెందుతాడో అవి రెండు స్థితులుగా చెప్పారు. ఈ రెండు స్థితుల్ని అవగాహనలోకి తెచ్చుకున్నటువంటి వాడికి టూ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ హిమ్.
ఎప్పుడు కంటే ఎక్కడ కంటే అక్కడ పుట్టచ్చు. వాడికి గ్రీన్ కార్డ్ వచ్చేసినటువంటి వాడిగా ఉంటాడు. గ్రీన్ కార్డ్ వచ్చేసిన వాడికి ఏమవుతుంది, ఎప్పుడు కంటే అప్పుడు అమెరికా వెళ్ళచ్చు, ఎప్పుడు కంటే అప్పుడు వచ్చేయచ్చు, లేదా ఎప్పుడు కంటే అప్పుడు ఇండియా వచ్చేయచ్చు, ఎప్పుడు కంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. స్పాట్లో వాడు డెసిషన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ స్థితి వచ్చేస్తున్నాడు వాడికి. One is the word self-preservation, which leads in the to incarnate, impulse to incarnate in Cancer, which is the door to the physical plane expression of spirit. This impulse, when the form is the prime object of the attention of the soul, that with which it primarily identifies itself, brings about the stage of static concretion in the earth sign Capricorn. The other word is immortality. ఒకటి సెల్ఫ్ ప్రిజర్వేషన్ అన్నారు ఒక వర్డ్. సెల్ఫ్ ప్రిజర్వేషన్ అనేటువంటిది కర్కాటక రాశి శరణం. అంటే దేహమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ మిగిలిన విషయాలకు తక్కువ ప్రాముఖ్యతగా ఉంటున్నారు అనుకోండి. ఎవడు సాధకుడు కార్డినల్ క్లాస్లోకి వెళ్ళినటువంటి వాడి స్థితి మామూలు వాడి విషయం కాదు ఇక్కడ చెప్తున్నటువంటి. కార్డినల్ క్లాస్కి వెళ్ళినటువంటి వాడికి వాడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కొన్ని కారణాల చేత భౌతికమైనటువంటి విషయాలకి వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, లేదా భౌతికమైనటువంటి విషయం అంటే వాళ్ళ యొక్క టీచింగ్స్, వాళ్ళు గ్రంథ రచనలు, వాళ్ళు బోధనలు, వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధిలో ఉన్నారనుకోండి. ఓ బ్రహ్మాండంగా ఉంటుంది కర్కాటక రాశి. దాన్ని సెల్ఫ్ ప్రిజర్వేషన్ అన్నారు. వాళ్ళ ఫోటోలు తీయడాలని, వాళ్ళ వాయిసెస్ ఇవన్నీ రికార్డ్ చేయడాలని యూట్యూబ్లో చాలా విస్తృతంగా వెళ్ళిపోతుంటుంది వాళ్ళ యొక్క ఇది. మళ్ళా దాని ఆనంటే దాన్ని సెల్ఫ్ ప్రిజర్వేషన్ అన్నారు. దాన్ని కర్కాటక రాశి అంటే భౌతికత్వం బాగా ఎక్కువగా దర్శింపజేయడం, దాని ద్వారా భౌతికమైనటువంటి వస్తువులతోటి, భౌతికమైనటువంటి విషయాలతోటి జీవులకి సేవ చేయటం, జీవులకు వాటి ద్వారా వీడు ఐడెంటిఫై అవుతూ ఉండటం, తద్వారా జీవులు ఎంతోమంది వీడి యొక్క వెలుగుకి భౌతికమైనటువంటి వాళ్ళు కట్టుకున్నటువంటి బట్ట, వాళ్ళు ఉండేటువంటి విధానం, వాళ్ళ చుట్టూ ఒక 100 మందో, ఒక 50 మందో అలా వంగి ఇలా ఉంటూ ఉంటే వీటన్నిటికీ ఆకర్షింపబడటం. లోపల ఆ కార్డినల్ క్లాస్ వాళ్ళు కాబట్టి వీళ్ళకి అవేం పనిచేయదు. వీళ్ళకి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని అనేక కారణాల చేత వాళ్ళు సాధనలోకి దింపాలి. అందునుంచి ఇలాంటివి పెట్టుకుంటారు వాళ్ళు. సో ఈ రకమైనటువంటి ఒక ఇది క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని ఏమన్నారంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ అన్నారు దాన్ని. సో నెక్స్ట్ క్యాప్రికార్న్కి వచ్చేటికి ఇమ్మోర్టాలిటీ అన్నారు. దిస్ ఇస్ ద సెకండ్ వర్డ్. The other word is immortality, which is divine aspect of self-preservation. Divine aspect of self-preservation అన్నారంటే ఇమ్మోర్టాలిటీ అంటే వాళ్ళు ఒక రమణ మహర్షి ఇలాంటి వాళ్ళ ఉండేటువంటి స్థితి ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టల్ బీయింగ్గా ఉంటారు. అంటే వాళ్ళకి అసలు వీటి మీద ఏది ఉండదు అన్నట్టు చాలా సూక్ష్మత్వం కలిగి ఉంటారు వాళ్ళు. చాలా అంటే చాలా సూక్ష్మత్వంగా ఉంటారు భూమి మీద. జస్ట్ వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటిది కూడా తెలిసి తెలియనటువంటి స్థితిగా వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇమ్మోర్టాలిటీ. ఎక్కడ వాళ్ళ శబ్దం, వాళ్ళు ప్రవచనాలు ఏమీ ఉండదు అసలు. అలా ఉంటారంట, ఉండడమే. అంతే ఈ దక్షిణామూర్తి అవతారం ఇలా ఉండేటువంటి స్థితిని అంతా కూడా ఇమ్మోర్టాలిటీ. అది క్యాప్రికార్న్, అదిగా చెప్పారు. ఇట్ ఈస్ ద మేజర్ కండిషనింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద క్రియేటివ్ ప్రాసెస్ అండ్ లీడ్స్ టు ద హోల్ రెవల్యూషన్ to the recurrent appearance of life in form. ఇమ్మోర్టాలిటీ ఏంటంటే లైఫ్ ఇన్ ఫారంలోకి మళ్ళా దిగిరావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా ఇమ్మోర్టాలిటీలో అవుతుంది. అక్కడే పుడుతూ అక్కడే దేహం వదిలేస్తున్నటువంటి వాటిలో ఏం కాదు, దానిలో పెద్ద విషయం లేదు. ఇమ్మోర్టాలిటీ దేనికి అంటే వీడు మళ్ళీ భూమి మీద పుట్టి భూమి మీద ఉన్నటువంటి జీవులకి సాధన అన్నటువంటిది కానీ, వాళ్ళకి చేయవలసినటువంటి సేవ కానీ, దానికే వీళ్ళు జీవించేటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థితి. Evolution of life in form and to the revelation of life in form in Capricorn at the third initiation, the life aspect assumes primary importance. The life aspect assumes primary importance. Third initiation stage కి వెళ్ళినటువంటి వాడు Capricorn వాడు, వాడికి ఏంటి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఏముంటుందంటే లైఫ్ ఆస్పెక్ట్. అంటే పరమాత్మయే ప్రధానంగానే, మిగిలినవి ఏవి ప్రధానంగా ఉండదు వాడికి. అంటే వాడికి మీరు మనలాగా వాడికి కర్తవ్యం అని ఇవన్నీ చెప్తే అవి ఏవి వాడి మీద పనిచేయదు. బాగా గుర్తుంచు. గురించి మహానుభావుల యొక్క చరిత్రలు కానీ అవి చదువుకున్నప్పుడు మనం చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేయనట్టుగా మనకు కనబడుతుంది. అందు గురించి
బేసిక్గా మనం తేలిక అవగాహన చేసుకోవాలంటే మనకు వివాహం కంపల్సరీ, వాళ్ళకి వివాహం కంపల్సరీ కాదు. మీరు చూసుకోండి, రామకృష్ణ పరమహంస వివాహం లేదు, రమణ మహర్షి వివాహం లేదు. ఇవి అంటే బేసిక్గా మనకి మనం ఎవరైనా అంటే అంతర్ పడేసి కనుక అంటే వాళ్ళ యొక్క అప్రోచ్, వాళ్ళ యొక్క విధానం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ప్రైమరీ ఇంపార్టెన్స్ అదన్నమాట. అక్కడ లైఫ్ ఆస్పెక్టే ప్రైమరీ ఇంపార్టెన్స్గా ఉంటుంది. You will see therefore why the cardinal cross is so mysterious. Also why both Cancer and Capricorn are so little understood by modern astrology, and why in the last analysis only the initiated sons of God can grasp the significance of the four signs which comprise the cardinal cross, or understood the relation which exists between the four major divine energies which pouring through the four arms of this cross produce a vortex of force, a synthesis force which constitutes that pool of pure fairy light. ఏం జరుగుతుంది అంటే, సో దీన్ని బట్టి ఈ రెండు అంటే క్యాప్రికార్న్, క్యాన్సర్, వీటి యొక్క రహస్యాలు ఎంత ముఖ్యమో కార్డినల్ క్లాస్లో ఉన్నటువంటి వాడికి మీరు అవగాహన చేసుకోవాలి. సో సెల్ఫ్ ప్రిజర్వేషన్, ఇమ్మోర్టాలిటీ, ఈ పదాలు ఆయన ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఈ రెండు స్థితులు కార్డినల్ క్లాస్కి చాలా ముఖ్యం. సో కార్డినల్ క్లాస్లో వెళ్ళినటువంటి వాడికి ఈ రెండు స్థితులు చాలా ముఖ్యం. కాబట్టి కర్కాటక రాశికి వచ్చేటికి వాడు సెల్ఫ్ ప్రిజర్వేషన్ మీద, భౌతికమైనటువంటి విషయాల మీద, వీటి మీద ఒక స్వామిత్వం అంటే సాధించుకోవడానికి దక్షిణాయనం ఉన్నటువంటి కాలాన్ని అంతా వాడతాడంటే. ఇమ్మోర్టాలిటీ అన్నారు, ఉత్తరాయణ ప్రారంభం ఇదంతా. సో ఉత్తరాయణ కాలం అంతా కూడా వాడు ఇమ్మోర్టాలిటీగా ఉండడం, వాటికి సంబంధించినటువంటి సాధన ఎక్కువగా ఏర్పాటు చేసుకోవడం, ఈ రకంగా ఎక్కువ ఉంటుంది. ఈ రెండు డోర్స్ చాలా ముఖ్యం కార్డినల్ క్రాస్లోకి వెళ్ళాలంటే. అందుగురించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్కి కర్కాటక రాశిను, మకర రాశికి అంటే అన్ని రాసుల్లో అవో రెండు రాసులుగా వాళ్ళు దర్శించారు. కానీ సాధనకి అంటే కార్డినల్ రాశికి ప్రతివాడు హయ్యర్ స్థితి, ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళాలంటే ఈ రెండు డోర్స్ వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ అప్గా ఉండాలి వాడికి. అంటే ఈ రెండు స్థితుల్లోనూ వాడు చక్కటి సాధన నుండి చేసుకున్నటువంటి వాడికే ఈ డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయి కనబడతాయి. సో ఆ రకమైనటువంటి స్థితి అటువంటిది చాలా ముఖ్యం కార్డినల్ క్లాస్కి. అందుగురించి ఈ రెండు రాసులు చాలా ముఖ్యం. కార్డినల్ క్లాస్లో చెప్పబడేటువంటి 4 రాసులు కూడా చాలా అంటే 12 రాసుల్లో ఈ 4 రాసులు ప్రధానంగా ఎక్కువ ముఖ్యంగా చెప్పారు. ఎందుకంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ స్థితి. ఒకటి మేషము, కర్కాటకము, తర్వాత సింహం, కన్య వదిలేస్తే తుల, తర్వాత ఇక్కడ మకరం. సో ఈ 4 రాసులు చాలా ముఖ్యం అనమాట. ఈ 4 కలిసి ఒక సింథసిస్ ఫోర్స్గా ఒకటి అవుతున్నాయి ఈ సృష్టిలో. ఈ 4 రాసుల యొక్క ఫోర్సెస్ ఒక ఫోర్స్ ఆస్పెక్ట్గా తయారయ్యి భూమి మీద ఉన్నటువంటి జీవులందరినీ కూడా అలా సూక్ష్మీకరింపబడిపోయి అలా తీసుకెళ్ళిపోతుంది కార్డినల్ క్రాస్లో. అది జరుగుతుంది. దాని అన్నట్టు వార్టెక్స్ ఆఫ్ ఫోర్స్ అన్నదాన్ని, పూల్ ఆఫ్ ప్యూర్ ఫైరీ లైట్ through which all those who take the higher initiation must eventually pass. ఎవరైతే ఒక ఉత్తమమైనటువంటి స్థితులకి వాళ్ళు సాధన చేసుకుంటుంటారో వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో నుంచి వాళ్ళు పాస్ అవుతారు. ఫైరీ అన్నారు దీన్ని, ఈ స్థితిని. Those taking the first 2 initiations must tread the path as it passes through the burning ground. ఫస్ట్ 2 ఇనిషియేషన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి బర్నింగ్ గ్రౌండ్ అన్నారు. ఈ స్థితి నుంచి పాస్ ఆన్ అవుతారు వాళ్ళు, బర్నింగ్ గ్రౌండ్ అన్నారు. దోస్ టేకింగ్ ది హయ్యర్ ఇనిషియేషన్స్ హ్యావ్ టు plunge into the sea or pool of fire, which is essentially the fire of God, as it has been cleansed from every aspect of the material form through the complete purification of desire. అంటే ఫైర్ ఆస్పెక్ట్స్లో కూడా మొత్తం ఈ 4 ఫైర్ సైన్స్లో వీళ్ళు మొట్టమొదటి స్థితులుగా చెప్పబడేటువంటి అంటే ఏంటి, కర్కాటక రాశి, తులారాశి, వీటి నుంచి వాళ్ళు పాస్ ఆన్ అవ్వడం అంటున్నది బర్నింగ్ గ్రౌండ్ అన్నారు వాటిని. దాని నుంచి వీడు మకర రాశికి వీటికి చేరేవాడికి వాడికి అందేటువంటి ఫైరీ ఆస్పెక్ట్ చాలా హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్పారు దాన్ని. అంటే ఉన్నటువంటి ఫైరీ ఇనిషియేషన్స్లో 2 స్థితులుగా చెప్పారు. ఒకటి బర్నింగ్ గ్రౌండ్ అన్నారు, ఇంకొకటేమో హయ్యర్ ఇనిషియేషన్గా చెప్పారు మనకి. సో ఇంటు ద సీ ఆర్ పూల్ ఆఫ్ ఫైర్ విచ్ ఈస్ ఎసెన్షియల్లీ ది ఫైర్ ఆఫ్ గాడ్, యాజ్ ఇట్ హ్యాస్ బీన్ క్లీన్స్డ్ ఫ్రమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది
మెటీరియల్ ఫామ్ త్రూ ద కంప్లీట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ డిజైర్. సో మెటీరియల్ ఆస్పెక్ట్స్ నుంచి వీటి నుంచి పరిపూర్ణంగా వాడు అంటే చాలా సూక్ష్మీకరింపడడం, వెలుగు స్వరూపుడుగా భూమి మీద జీవించడం అటువంటిదిగానే ఉంటుంది. అంటే మహానుభావులు అది. The entire subject of rebirth is but little understood at present in modern presentation and an emphasis which has been laid so strongly on small and unimportant details have destroyed and diverted the wide sweep of the subject and ignored the true import of the process. So a reincarnation అంటుండేది ఇక్కడ అంటే సూక్ష్మీకరింపడడం, ఫైరీ ఆస్పెక్ట్ ఇదంతా ఏంటంటే పదార్థం తగ్గిపోయి వీడు సూక్ష్మీకరణంగా వీడు దర్శింపడడం, జీవించడం. అది ప్రధానంగా చెప్పబడేటువంటి రహస్యాన్ని ఏమన్నారంటే వాళ్ళు ఇక్కడ స్వీప్ ఆఫ్ ది సబ్జెక్ట్ అన్నారు. డిస్టార్టెడ్ డీటెయిల్స్ హ్యావ్ డిస్టార్టెడ్ అండ్ డైవర్టెడ్ అన్నారు అన్నది. సో ద ఎంటైర్ సబ్జెక్ట్ ఆఫ్ రిబర్త్ ఈస్ బట్ లిటిల్ అండర్స్టూడ్ అట్ ప్రజెంట్. అది సో ఈ రీబర్త్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత దాని మీద నుంచి వీడు చాలా ఇంకొక విషయంగా వీళ్ళు తెలుసుకోవడం అటువంటి జరుగుతుంది. అంటే చెప్పబడినటువంటి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోలేకపోవడం చేత రీబర్త్ మీద ఇంకో డైరెక్షన్లో ఏదో వాళ్ళు అలా ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలని, ఏవో వెతుక్కుంటూ పోవడాలని ఇలా ఎక్కువ వెళ్ళిపోతుంది మోడర్న్ సైన్స్ అంతా కూడా. సో నిజానికి రీబర్త్ యొక్క రహస్యం అంటున్నది కార్డినల్ క్లాస్కి సంబంధించినటువంటి రహస్యంలో ఇచ్చారు మనకి. అండ్ ద వైడ్ స్వీప్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఇగ్నోర్డ్ ద ట్రూ ఇంపార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అది ట్రూ ఇంపార్ట్ అని మిస్ అయిపోయాం చాలా వరకు రీఇన్కార్నేషన్. అంటే జన్మ రహస్యం గురించి ఏం లేదు, మోక్షం ఉంటే అక్కడికి వెళ్ళేదో 9 రోజులు మనం ఉంటే మనకు మోక్షం వస్తుందిట, ఏదో ఈ కథ చదువుకుంటే మనకు మోక్షం వస్తుందిట, అదేదో భాగవతం ఇది చదువుకుంటే, ఈ ఘట్టం చదువుకుంటే వాడికి ఇంకా జన్మ అనేటువంటిది ఉండదుట, ఇలా వెళ్ళిపోయాం మనం. నిజానికి అది కాదు ఉండవలసినటువంటి దృష్టి. జన్మరాహిత్యము మోక్షస్థితి అంటే దాని యొక్క ఉద్దేశంగా చెప్పబడింది ఈ కార్డినల్ క్లాస్. ఇది పొందేటువంటి స్థితికి సంబంధించినటువంటిది. అది వదిలేసి మనం ఏది పట్టుకుంటే మనకి గైడ్ పట్టుకుంటే ఏదో టెస్ట్ పేపర్స్ ప్రింట్ చేశారట, అందులో అంటే 5 టెస్ట్ పేపర్లు చదువుకుంటే గ్యారంటీగా మనం పాస్ అయిపోతామంట. అందు గురించి ఇవన్నీ మరి సంవత్సరం అంతా కూర్చుని పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరూ దేనికి 5 టెస్ట్ పేపర్లు చదువుకుంటే అయిపోయేదానికి ఇక వీళ్ళు క్లాసులు ఇవన్నీ చెప్పడం ఎందుకు, రోజు వీడు ఏవో ఆ టెస్టులు ఈ టెస్టులు ఇవన్నీ పెట్టడం ఎందుకు, పొద్దున్న తయారై స్కూల్కి వెళ్ళడం ఎందుకు. కనుక అందు గురించి కాదు మనం ఇచ్చినటువంటి సాధన. సాధన అంటే చక్కగా వీడు కార్డినల్ క్లాస్లోకి వెళ్ళాలి, అక్కడ చెప్పినటువంటి ఫైరీ ఆస్పెక్ట్ వీడు చక్కగా ఆ రకంగా జీవించాలి. అది విషయం. కనుక దీన్ని బ్రాడ్ general lines of the incarnation process have been largely overlooked. In the debate as to the length of time a man is out of incarnation and in the consideration of foolish items of unproved and unprovable information and in the puerile reconstruction of the past lives of theosophically inclined people, none of them based on any truth, the real truth and the real beauty of the theme have been lost to sight. అసలు రహస్యాన్ని వదిలేసాం. మోక్షం అంటే ఏంటో పట్టుకుని పరిగెడతాం, ఏంటో పట్టుకుని అలా పరిగెట్టేస్తాం. ఏం లేదండి, కార్తీక మాసంలో మీరు పొద్దున్నే దీపం పెట్టారంటే మీకు మోక్షం వచ్చేస్తుంది. దయచేసి అలా వెళ్ళిపోకండి. సాధన అంటున్నది అలా కాదు. కార్తీక మాసంలో వీళ్ళు లేచి రోజు పొద్దున్నే దీపం పెట్టుకోవడంలో వీళ్ళు ఒక క్రమశిక్షణ అటువంటిది రావాలి. అందుగురించి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో మోక్షాన్ని వీడికి ఎంత తెలుసు, ఏదో తెలియని దాని పదం ఇక్కడ వాడేస్తే ఇప్పుడు పని చేయడం మొదలు పెడతారు కదా, అక్కడ ఏదో రాసుంటచ్చు. కానీ వీడు దాని అన్ని సరైన అవగాహన లేనటువంటి వాడు దీపం పెట్టేసాం మోక్షం వచ్చేసింది అని వాడు రిజల్ట్ చూసుకుంటా అంటే ఏమి ఉండదు, అక్కడే ఉంటాడు. ఎప్పుడు కూడా బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీడిలో చాలా పరివర్తన రావాలి. అందుకు ప్రారంభం పొద్దున్నే లేచి దీపం పెట్టడం ప్రారంభం అవ్వాలి కదా. దేనికి అంటే వీడు రోజు దీపం పెడితే వీడు మోక్షం వస్తుందిట. ఎస్ వస్తుంది. ఎప్పుడు? ఈరోజు దీపం పెట్టగానే రేపు మోక్షం రాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దీపం పెట్టడం అటువంటిది ప్రారంభ స్థితి. ఎల్కేజీలో చేరినటువంటి వాడికి ఐఏఎస్ ఉద్యోగం వచ్చేస్తుందిట అంటే ప్రతి వాడికి రాదు. ఎల్కేజీ నుంచి వాడు చక్కగా చదువుకుంటూ వెళుతుంటే వాడు ఒకనొక రోజు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడు. అది అలా.
కనుక ఈ జన్మరాహిత్యము, మోక్షము వీటి గురించి ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోండి. కానీ ఏదేదో చెప్పేసుకుని ఏదేదో అది చేసేస్తే వచ్చేస్తుందట, ఇదేదో చేసేస్తే వచ్చేస్తుందట అని మనం మోసం చేసుకోకూడదు. The real beauty of the thing have been lost to sight. రియల్ విషయాన్ని వీడు సత్య దూరం చేసేసుకుంటున్నాడు వీడు. Cancer is one point of the watery triplicity, and the symbolism which underlies the three water signs is most interesting in one particular direction. క్యాన్సర్ ఏంటిది? వాటరీ సైన్. ఇప్పటిదాకా ఫైర్ ఆస్పెక్ట్, కార్డినల్ క్రాస్ అవి చెప్పేశారు, అది అయిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ ఇంకొక రహస్యం ఏంటి? క్యాన్సర్ ఇట్ ఇస్ ద వాటరీ సైన్ కదా, ఆ విషయాలు మనకు చెప్తున్నారు. యు హ్యావ్, యాజ్ యు నో, ది క్రాబ్, ది స్కార్పియో అండ్ ది ఫిష్ గాడెసెస్ ఆఫ్ ది సైన్ స్పైసెస్. ఈ మూడు కూడా వాటరీ సైన్స్ కదండి. కర్కాటకం, వృశ్చికం, మేనం. 4, 8, 12 ఈ మూడు కూడా వాటరీ సైన్స్. సో ఒకటేమో క్రాబ్గా చెప్పారు, ఇంకోటేమో స్కార్పియన్గా చెప్పారు, ఇంకోటేమో ఫిష్ గాడెసెస్గా చెప్పారు. అంటే ఇక్కడ ఫిష్ గాడెస్ గురించి ఒక రహస్యం ఏంటంటే, ఏన్షియంట్ లెమోరియన్ టైంలో స్పైసెస్ని, మేనరాశిని ఎలా సూచించేవారంటే, పైన భాగం అమ్మవారును, కింద భాగం చేప యొక్క రహస్యంగా ఇచ్చారు. మత్స్యం యోగా ఇదిగా ఇచ్చారు. తర్వాత అట్లాంటియన్ టైమ్స్లోకి వచ్చేసేటప్పటికి ఈ అమ్మవారి ఒక రూపాన్ని తీసేసి 2 చేపలుగా ఇచ్చారు. అంటే ఏమిటి ఇక్కడ రహస్యం అది చెప్తున్నారు. సో ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ లేట్ అట్లాంటియన్ టైమ్స్ when the conscious sense of duality was becoming present in the minds of the advanced humanity of the period. సో కాన్షియస్ సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ అనేటువంటిది ఎక్కువ పనిచేస్తున్నారు. సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ అనేటువంటి దానికి చిహ్నంగా 2 చేపలను వేశారు. అమ్మవారి యొక్క రూపాన్ని తీసేసి 2 చేపలుగా వేశారు. మీనము, మీనాక్షి అని అంటాం కదా, అది అక్కడ అమ్మవారు మీనాక్షి దేవి. సో అక్కడ 2 చేపలు అటువంటి రూపం వచ్చేసింది, అట్లాంటియన్ టైమ్స్కి వచ్చేసింది. దట్ ద ఉమెన్ పార్ట్ ఆఫ్ ద సింబల్ వాజ్ డ్రాప్డ్ ఆల్ టుగెదర్ అండ్ ద 2 linked fishes took the place of the goddesses, of the fish goddesses. ఆవిడే సత్యవతి దేవి, ఫిష్ గాడెసెస్. You have therefore the crab, the scorpion with the sting in its tail, and the fish sting అది. సో స్కార్పియన్ లోనేమో స్టింగ్, అది టైల్, అది వస్తుంది. The slow moving crab identifies with its dwelling place and carrying its house upon its back, lives upon the land, physical plane of life, and also in the sea, the life of the emotions. క్రాబ్ ఏమిటి? అంత అది ఆ బొల్లోనే అది అలా పడుకుంటుంది, దాని హౌస్ దాని మీద ఉంటుందంట. అది కొంతకాలం సముద్రంలో ఉంటుంది, కొంతకాలం నేల మీద ఉంటుంటుంది. సో జలములో అంటుండే దానికి ఏంటంటే, అంటే అందు గురించి వీడు ఎలా ఉంటాడు, వీడు క్రాబ్ వాడు అంటే కర్కాటక రాశి వాడు ఎలా ఉంటాడు, వాడు ఎంతసేపు భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత. నీతో మాట్లాడితే నాకేంటి ఉపయోగం, దీని మీద దృష్టి బాగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టేసుకోండి. మీరు మనుషులతో సంభాషిస్తూ ఉన్నప్పుడు వాడు కేవలం భౌతికమైనటువంటి విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనుకోండి, దట్ మీన్స్ హీ విల్ బి క్యాన్సర్. క్యాన్సర్ వాడు ఎక్కువగా దానికి ప్రాముఖ్యత ఇస్తాడు, వాడు ఎమోషన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. అంటే వాడిని ఏమాత్రం కొంచెం కదిలించినా సరే వాడు కదా కళ్ళనీడు గారిపోతాడు. కొంచెం అయ్యో ఏంటోనండి, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదండి ఈ భూమి మీద అన్నట్టుంటుంది అన్న, లేదా వాడికి రావాల్సినటువంటి 1000 రూపాయలు వాడికి రావాలేదని తెలిసిన వెంటనే అలా ఏడుపు వచ్చేస్తుంది, అలా కళ్ళనీళ్ళు గారిపోతాయి. లేదా వెంటనే ఎమోషనల్ అయిపోతాడు, అరిచేస్తాడు, తిట్టేస్తాడు, మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంటుంది. అంటే బ్యాలెన్స్ అంటున్నది ఉండదు వాళ్ళలో. ఎమోషనల్గా ఉంటారు కదా, అదే మూమెంట్లో కోపం వస్తుంటుంది, అదే మూమెంట్లో ఏడుపు వచ్చేస్తుంది. కాదురా నీకు ఇద్దామని తెచ్చి, ఉదాహరణ ఊరికినే ఇంట్లో పిల్లవాడు లేదో పిల్ల ఉందనుకోండి, ఊరినే తండ్రి ఏదో తెచ్చి దాచినట్టుగా చేసి ఏదో వెంటనే ఏడ్చేస్తుంది, తీసుకురాగానే వెంటనే ఫస్ట్ ఏడుపు వచ్చేస్తుంది. కర్కాటక రాశి అలా అనమాట. సో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళు, అది చెప్తున్నారు ఇక్కడ. ప్లస్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ థింకింగ్ దీని మీద ఉంటుంది. అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక ఈ విషయాలు అని చెప్తే ఏమో సార్ అవన్నీ నాకు అర్థం కాదండి,
ఏదో ఏదో పూజ చేసుకోమన్నారు, లేదా ప్రేయర్ చేసుకోమన్నారు, ఏదో రోజు ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. వేరే మాస్టర్స్ ఇవి అంటే ఏదో భక్తరహితం అంటే అవి అవన్నీ మనకి ఎందుకండి. ఇలా ఉంటుంది అనమాట. అంటే వాడు మైండ్ బియాండ్ థింకింగ్కి వెళ్ళలేదు వాడు. ఓన్లీ ఏదో ఇంతవరకు ఇంతే, ఏదో రోజు పొద్దున 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ ఏదో చేసుకుంటాం అంతే. ఇంత మించి వాడు మైండ్ వెళ్ళలేదు. అలా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళు. So the Scorpio is rapid in movement, deadly in its effect upon men around it, and is the creature of the land. Also the symbol of the transformed crab and the result of the evolutionary process. సో ఇక్కడ స్కార్పియన్ ఏమంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మానవులు భూమి మీద అది ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. క్రాబ్ యొక్క నెక్స్ట్ స్టేట్ ఏంటంటే స్కార్పియన్. సో స్కార్పియన్ ఇది ఎక్కువగా మూవ్ అయ్యి ఇది ఏం చేస్తుంటుంది, మానవుల్ని డేంజరస్ నేచర్ ఆఫ్ ది మ్యాన్. సో వాడికి అది ఎక్కడైతే అంటే ఒక క్షణం ఒక చోట ఉంటుందండి స్కార్పియన్. ఇక్కడ వీడి చెవిలో ఏదో ఊదిస్తుంది, వాడి చెవిలో ఏదో ఊదిస్తుంది, ఇంకొకటి చెవిలో ఏదో ఊదిస్తుంది. ఓ పెళ్లికో ఓ పేరంటానికో వచ్చినటువంటి అమ్మగారు నలుగురి చెవుల్లో 4 ఊదేసేసి ఆవిడ వెళ్ళిపోతుంది అక్కడ. వీళ్ళు నలుగురు కొట్టుకుంటారు. అది స్కార్పియన్ తల్లి చేసేటువంటి పనులు. ఈవిడి చెవిలో వచ్చేసి వాళ్ళ గురించి చెప్పేస్తుంది. వాళ్ళ చెవిలో వచ్చేసి ఏంటండి వాళ్ళు అలా ఉంటారు, పేరంటానికి పిలిచి ఇలానే అండి చేసేది అంటుంది. ఇంకొకటి చెవిలోకి వెళ్ళి చూసారా ఆవిడ ఎంత బంగారం వేసుకొచ్చిందో, మన దగ్గర మనకు లేదని ఆవిడకుందని ఏవో ఊదేస్తుంది. ఇంకొకటి చెవిలో వెళ్ళి ఇంకో ఊదేస్తుంది. నలుగురి చెవుల్లో 4 ఊదేసి వీడు వెళ్ళిపోతుంది. వీళ్ళు నలుగురు ఒకళ్ళనొకళ్ళు కోపంగా చూసుకోవడం, ఇదిగా వీళ్ళు మిగిలిపోతుంటారు పాపం. అది ఒక స్కార్పియన్ లేడీ చేసేటువంటి పని. డేంజరస్ నేచర్ ఆఫ్ ది మ్యాన్ అన్నారు, అండ్ ఇండికేట్స్ ది డేంజరస్ నేచర్ ఆఫ్ ది మ్యాన్ విచ్ ఈస్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ఇస్ దేర్ ఫర్ హార్మ్ఫుల్ అండ్ హర్ట్ఫుల్ టు అదర్స్. హర్ట్ఫుల్ చాలా హార్మ్ చేసేది. అది వచ్చి ఈ రకంగా మన మైండ్ని డిస్టర్బ్ చేసేసింది అన్న విషయం వీళ్ళకి తెలియదు. అది ఒక స్కార్పియన్ వచ్చి కుట్టేంత వరకు తెలియదు కదండి. కుట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీడు వెతుక్కోవాలి, ఎక్కడ నన్ను ఏదో కుట్టినట్టుంది అన్నాడు. అలా చేస్తారన్నమాట స్కార్పియన్స్ పని. అంటే మనకి ఎంత హాని చేయాలో అంత హాని చేసేసి శుభ్రంగా మనం మొత్తం గుండు గీసి బొట్లు పెట్టేసి మన దగ్గర నన్ను తీసేసుకుని వాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వాడు వెళ్ళిపోయిన తర్వాత రే వీడి ఉంటారు ఏంటి అదే ఇంకా వాడికే చెప్తాడు, ఎవడోరా వచ్చి ఇలా చేశాడు, అది సౌనారా అంటాడు వాడు. అంత ఫన్నీగా ఉంటుంది విషయం మనకి. వేరేవాడికి చెప్తే ఇవన్నీ తర్వాత ఎవడైతే వీడికి ఇచ్చేస్తాడో వీడు ఫస్ట్ వెళ్ళి ఎవరోరా నాకు ఇలా చేస్తాడు వీళ్ళు వాడికి చెప్తాడు. వాడేరా నీకు చేసినటువంటి విషయం చేసాడు బుర్రపోతు వీడికి. అలా ఉంటుంది అన్నట్టు స్కార్పియన్స్ చేసేటువంటి పనులు. అంటే వీడికి ఎంత సన్నిహితుడిగా వాడు వ్యవహరిస్తాడో అంత మోసం చేసి వెళ్ళిపోతాడు వీడు. స్కార్పియన్స్ మాత్రం అందరూ అలా ఉంటారు కాదు. స్కార్పియన్స్ వాడి ఛాన్స్ దొరికిందా ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే వాడు వదలడు, టక్కన కాటేస్తాడు, వెళ్ళిపోతాడు. అదేమిట్రా ఇంత ప్రాణ స్నేహితుడిని వాడు అలా చేసాడు ఏమిట్రా అంటే ఏమి లేదు, అంతే. ప్రాణం లేదు, ఏమీ లేదు. వాడి ప్రాణానికి ఎవరినైనా సరే బలి చేసేస్తాడు, వాడి లాభానికి ఎవరినైనా సరే తొక్కేస్తాడు. అది స్కార్పియన్స్. అలా ఉంటారు అన్నమాట స్కార్పియన్స్. వాడు చేసి వెళ్ళాడనేటువంటి విషయం వాడు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో వీడికి తెలుస్తుంది, నేను అనవసరంగా చాలా పొరపడ్డాను అని చెప్పి. అదేంటే హార్మ్ఫుల్ అండ్ హర్ట్ఫుల్ టు అదర్స్. వీడు స్కార్పియన్స్ ఎప్పుడు కూడా వీడు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ డేంజరస్ నేచర్ ఆఫ్ ది మ్యాన్ హూ ఇస్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ఇస్ దేర్ ఫర్. వీడు పూర్తిగా అంటే వీడు ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు, మధ్యస్థితిగా ఉన్నాడు. ఏమిటి వీడు మధ్యస్థితి కదా వీడు ఉన్నటువంటి స్థితి. అందులోంచి వీడు హార్మ్ఫుల్ హర్ట్ఫుల్. మధ్యస్థితి అంటే ఏమిటి, వీడు బాడీ ఆస్పెక్ట్ కాదు, ఇటు సోల్ ఆస్పెక్ట్ కాదు, మధ్యస్థితిగా ఉంటాడు వీడు. అందరికి వీడు హార్మ్ఫుల్ హర్ట్ఫుల్. అందరికీ వీడు ప్రవచనం కూడా హర్ట్ఫుల్గానే ఉంటుంది. అన్నీ కూడా ఆ రకంగానే ఉంటాయి. వీడు పనులు కానీ వీడు చేసేటువంటి విషయాలు కానీ. గురువు గారుగా ఉన్నాడంటే ఇంకా ఎక్కువ ఇబ్బంది. అలా చాలా అన్ని రకాలుగా మీరు ఎట్లా చూసుకున్నా సరే హార్మ్ఫుల్ అండ్ హర్ట్ఫుల్ టు అదర్స్. The fishes indicate the man from whom the symbol of materiality has been taken by the removal of half of the original symbol. The fishes indicates the man from whom the symbol of materiality has been taken by the removal of half of the original symbol. So symbol of materiality అంటున్నది ఫిష్ ఉండేటువంటి స్థితికి వెళ్ళిపోతుంది.
అందు నుంచి అమ్మవారి స్వరూపం అంటే తీసేసి ఓన్లీ 2 చేపలు చూపిస్తారు అక్కడికి వెళ్ళాడు. Sign given as therefore a brief and symbolic history of man's growth and true personality development. It is a picture of the law of cause and effect. It is a picture of, సో మీనంలో ఉండేటువంటి 2 చేపలు, ఇంకొక రహస్యం ఏంటంటే ఒకటి కాజ్ ఇంకొకటి ఎఫెక్ట్. అది 2 చేపలు ఆ రెండింటికి లింక్గానే గీతేస్తారు. సో కాజ్ ఎఫెక్ట్ 2 ఒకదానికొకటి రివర్స్గా ఉంటాయి. అందులో నుంచి 2 చేపలు కూడా కాజ్ ఎఫెక్ట్ వీడు లైన్గా తెచ్చుకోవాలి. అంటే అక్కడ కాజ్ ఏ రకంగా ఉంటుంది, దానికి రిఫ్లెక్టర్గా ఎఫెక్ట్ అంటున్నది పడుతోంది. ఇది జరుగుతున్నటువంటి రహస్యం. సో దానికి సింబాలిక్గా 2 చేపలు చెప్పారు. దీస్ థాట్స్ యూ కెన్ ఎలాబొరేట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దస్ అరైవ్ టు ద ఎవిడెన్స్ implications at the evident implications. There is also a significant relationship between 5 signs which is deeply esoteric in their nature and their effects, which swept into this particular interplay. They are only called into activity during the return half of the wheel of life. ఇంకొక రాశి అంటే ఇప్పటి వరకు చెప్పారు మనకేమిటి, కర్కాటక రాశి, అదేంటి వృశ్చిక రాశి, మీన రాశి, ఈ 3కి సంబంధించినటువంటి రహస్యాలు మనకి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో నేను చెప్తుంది ఏంటంటే ప్రధానంగా 5 రాసుల యొక్క రహస్యం ఒకటి ఇస్తాను మీకు. 5 స్టేట్స్, 5 రాసులు, వీటి యొక్క లింకప్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు. ఇది నెక్స్ట్ పాయింట్. ఇది సో ఈ 5 రాసులు కూడా రిటర్న్ హాఫ్ ఆఫ్ ది వీల్ అంటే వీడు రిటర్న్ అంటే మేషం నుంచి మీనం వయా వృషభం ప్రయాణిస్తున్నటువంటి వాటి రహస్యం ఇక్కడ ఇస్తున్నారు మనకు. సో ఇక్కడ ఏమిటి చెప్తున్నారంటే ద 5-fold రిలేషన్షిప్ ఈజ్ ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ఇస్ బ్రాట్ అబౌట్ బై ది ఎసోటరిక్ లింకింగ్ ఆఫ్. ఈ 5 రాసులు ఏమిటంటే పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లో ఉన్నటువంటి వాడికి, అంటే మేషం నుంచి మీనం వయా వృషభం ప్రయాణిస్తున్నటువంటి వాడికి అలా ప్రయాణిస్తుంది. 1 కర్కాటకం, 2 కన్యా, 3 వృశ్చికం, 4 మకరం, 5 మీనం. ఇవి 5 రాసులు. కర్కాటకం అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకోను, కన్యా, వృశ్చికం, మకరం, మీనం, ఈ 5 రాసులు. ఈ రహస్యాలు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 రాసులు ప్రధానంగా సాధనలో ఉన్నటువంటి వాడికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. సాధకులు ప్రధానంగా ఇది 5 భవిష్యత్తులో సాధకుల యొక్క హారోస్కోప్స్ మేము స్టడీ చేసినప్పుడు ఈ 5 రాసుల్లో వాళ్ళు ఎక్కువ ప్రధానంగా వాళ్ళు పుట్టడం కానీ, అంటే వాళ్ళ యొక్క సంశయం అయినా అవ్వచ్చు, వాళ్ళ యొక్క లగ్నం అయినా ఈ 5 రాసుల్లో ఒకటిగా ఉంటుంటుంది. ఈ 5 రాసులు ప్రధానంగా భవిష్యత్తులో సాధకులకు ప్రధానమైనటువంటి స్థానాలుగా వాళ్ళకి శిక్షణ అటువంటిది ఇవ్వబడుతూ ఉంటాయి ఈ 5 రాసుల్లో. అవి ఏమంటే ఇప్పుడు చెప్తారు మనకి. ఇందులో యూ హ్యావ్ 2 సైన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎర్త్, క్యాన్సర్ అండ్ వెర్గో. సో క్యాన్సర్ ఏమో వాటర్ సైన్, వెర్గోనేమో ఎర్త్ సైన్. ఇవి మిగిలిన 3 అంటే మేషం, మకరం, మీనం, ఇవి కూడా ఉన్నాయి. సో అందులో మీనం ఏమో మళ్ళీ వాటర్ సైన్, మకరం ఏమో మళ్ళీ ఎర్త్ సైన్. అది 2 సైన్స్ ఈ రకంగా. హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఓన్లీ ఎంబ్రియానిక్ ఇన్ క్యాన్సర్, for it is the mass mind which dominates and not the individual minds. So human consciousness is only embryonic in cancer. So ఈ 5 రాసుల్లోనూ ఎలా ఒక్కొక్క స్థితి అటువంటిది ఏర్పడుతుంటుంది అన్నటువంటి రహస్యం మనకి చెప్తున్నారు. సో స్టార్టింగ్ విత్ క్యాన్సర్. ఇప్పుడు స్టార్టింగ్లో హ్యూమన్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే ఇట్ ఇస్ వెరీ ఎంబ్రియానిక్, మాస్ లెవెల్. ఏంటి చాలా ఏదో చిన్న ఇదిగా ఉంటుంది. వీడు ఏ పని చేసుకుంటున్నా సరే, ఒక పండగ చేసుకుంటున్నాం, ఒకటి ఇది చేసుకుంటున్నాం, చాలా సింపుల్గా. అంటే సింపుల్ అంటే ఒక పండగ ఒక దీపం పెట్టుకోవాలను ఇలాంటిది ఏమి ఉండదు. వీడు చాలా ఎంబ్రియానిక్ లెవెల్లో ఉంటుంది వీడి కాన్షియస్నెస్. చాలా ఏదో పొద్దున్న లేచామా, అన్నం తిన్నామా, పని చేసుకున్నామా, పడుకున్నామా, అంతే. ఇప్పుడు పండగకి వేరే దానికి దీనికి ఏమి తేడాలే ఉండవు. చాలా సింపుల్ అండ్ చాలా ఓన్లీ
వెరీ లో మైండెడ్గా ఉంటారు. దట్ ఈస్ క్యాన్సర్. అంటే వీడికి ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనా సరే వాడికి ఇంతే 1, 2, 3 చెప్తే ఇంకో 4th స్టెప్ ఏమి ఉండదు వీడికి, 4th థింకింగ్ ఉండదు వీడికి. అంటే వీడి కుటుంబం, వీడి ఇల్లు అంతే. ఇక 4వది వాళ్ళు ఎవరో మన చుట్టాలు అంటే వాళ్ళ చుట్టాల సంగతి వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలండి. మనం ఎంతమందికని చేస్తాం, అంత థింకింగ్ కూడా వెళ్ళదు. మీరు ఆహా అంటాడు అంతే వీడు. మీరు అది కాదండి, మీ చుట్టాలకి ఇబ్బంది వస్తే మీరు వెళ్ళి చూడరా అండి. ఆహా అంటే వీడు పొద్దున మళ్ళీ భుజాన్ని తువాలేసుకుని పనికి వెళ్ళిపోతాడు అంతే. వీడు పెద్ద దృష్టి దాని మీదకి వెళ్ళని కూడా వెళ్ళదు. అదేమిట్రా నీకు పొద్దున అన్నాం కదా, ఏమిట్రా దాని మాట అదే అంటాడు అంతే. అంతే అన్నం పెడితే నేను తినేసి పడుకుంటా, మళ్ళీ పొద్దున్నే పనుంది నాకు అంటాడు. ఇంతమించి వాడి దృష్టి వెళ్ళదు. దట్ ఈస్ ఎంబ్రియానిక్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ క్యాన్సర్. నెక్స్ట్ వీడియో ఇన్ వెర్గో ది క్రైస్ట్ లైఫ్. వెర్గోకి వచ్చరికి ఎలా ఉంటుంది క్రైస్ట్ లైఫ్? అది అంటే చాలా పిల్లవాడు తల్లి గర్భంలో ఉంటుంది పిల్లవాడు. వాడు కన్యలో ఎలా ఉంటాడు అంటే, వాడు గర్భధారణ దాల్చింది కానీ వాడు ఇంకా పుట్టలేదు కదా. అందుగురించి ఇది ఎంబ్రియానిక్గా ఉంటుంది కాన్షియస్నెస్. అంటే ఏంటి, అక్కడ ఎంబ్రియానిక్, ఇక్కడ ఏంటంటే అసలు ఉండి లేనట్టుగా ఉన్నాడు. ఇక్కడ వీడు ఉన్నాడు కానీ వీడు వ్యక్తీకరింపబడట్లేదు. ఓన్లీ భౌతికమైనటువంటి అంటే హోల్ నర్చర్స్ మ్యాటర్ ఇది చెప్పారు కదా, మదర్. సో ఇక్కడ కన్య అనేటువంటిది ఎలా ఉంటుందంటే, కన్యయే ప్రధానంగా అంటే భౌతికమైనటువంటి రాశి, భూతత్వపు రాశి. ఇందులో పిల్లవాడు పుట్టాడు, లోపల పుట్టాడంటే లోపల తల్లి గర్భంలో చేరాడు. కానీ వాడికి వ్యక్తీకరణ అంటుండేది లేదు. అంటే సోల్ ఆస్పెక్ట్ అంటున్నది ఉందనేటువంటిది తెలిసింది కానీ ఓన్లీ మ్యాటర్ ఆస్పెక్ట్, మెటీరియల్ ఆస్పెక్టే ఇక్కడ ప్రధానంగా వర్తిస్తుంది. కానీ సోల్ ఏం యాక్షన్లోకి దిగట్లేదు ఇక్కడ. కానీ సోల్ ఉందని తెలుసు వీడికి. అది తేడా. కర్కాటక రాశికిను కన్య రాశికి ఉండేటువంటి తేడా అది. కర్కాటక రాశిలో సోల్ ఏమిటండి, వాడేవాడు అంటాడు. అదో సినిమాలో 2 టికెట్లు కొన్నా నేను అంటాడు. అలా ఉంటాడు అనమాట వాడు. వాడికి అదేం వర్తించదు వాడికి. కానీ ఇక్కడికి వచ్చేటికి సోల్ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిదిగా వీడికి తెలుస్తుంది. కానీ మెటీరియల్ ఆస్పెక్టే ఇక్కడ పనిచేస్తుంటుంది కన్యా రాశిలో. వేరేది ఆస్పెక్ట్ పనిచేయదు. కానీ లోపల ఉన్నాడు వాడు, కానీ వాడు వ్యక్తీకరింపబడట్లేదు. అది వాడు ఉండేటువంటి స్థితి కన్యాకి వచ్చింది. నెక్స్ట్ వృశ్చికానికి వచ్చేటప్పటికి వీడి స్థితి ఏమిటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The human soul and the divine, the essential duality are there, but their presence is not easily detected. In Scorpio comes a point of transition, of change and of reorientation. That which has been hitherto hidden appears and is brought to the surface by means of the experience, the tests, the trials and the స్టింగ్ ఆఫ్ లైఫ్. వీడు ఏమన్నాడు, వీడు స్టింగ్ ఆఫ్ లైఫ్గా వీడు తయారవుతాడు. అంటే వీడు ఎన్నో టెస్ట్ ట్రయల్స్. మరి వృశ్చిక రాశిలో పడినటువంటి, నీటి మడుగులో పడినటువంటి వాడు ఎన్ని టెస్ట్ ఎన్ని ట్రయల్స్. భూమి మీద వృశ్చిక రాశిలోకి చేరినటువంటి వాడికి జీవితం అంతా కూడా చాలా టెన్షన్స్, కంగారు, భయము, ఆందోళన, అనుక్షణము వాడికి అశాంతి, అస్థిమితము, ఇదే ఉంటుంది. చెప్తే కనుక హాయిగా ప్రశాంతత అంటున్నది ఉండదు కదా వాడు వృశ్చిక రాశిలో అంటుంటే వాడికి. ఆ రకంగా ఉంటాడు అన్నమాట. అంటే ప్రతి క్షణము కూడా వాడికి ఏదైనా ఒకటి వస్తుందంటే ముందు భయం టగ కొట్టుకుంటుంటుంది గుండె వీడిది ఎప్పుడు కూడా. అలా ఉంటాడు అన్నమాట వృశ్చిక రాశి వాడికి. సో వీడు ఏదొచ్చినా సరే టగగా పరిగెట్టేస్తుంటాడు గుడికి, పండగ పరిగెట్టేస్తుంటాడు. అక్కడ వెళ్ళి అదో కొబ్బరికాయ కొట్టొచ్చేస్తాడు, అమ్మయ్య కష్టం తీరింది అనుకుంటాడు. మళ్ళీ ఏమిట్రా అని చూస్తున్నాడు, మళ్ళీ వారానికి మళ్ళీ వచ్చేస్తుంటాడు. మనం ఏమిట్రా అంటే అప్పుడు ఆ కష్టం తీరిపోయింది, ఇప్పుడు ఇంకో కష్టం వచ్చేసింది. మళ్ళీ ఆ కష్టం తీరిందంటే మళ్ళీ ఇంకో కష్టం వచ్చేస్తుంది. ఈ రకంగా ఉంటాడు వృశ్చిక రాశి వాడు. అంటే దివ్యత్వంతో అనుసంధానం చెందుతూ మళ్ళీ భౌతికమైనటువంటి విషయాల్లోనూ వీటిలోనూ పడిపోతూ ఈ రెండింటి మధ్యలో సతమతం అయిపోతుంటాడు. ఏమిట్రా సోల్ అన్నావు, అప్పుడేదో సోలే కానీ ఎట్లా ఇప్పుడు అంటాడు. మళ్ళీ ఇటు పడుతుంటుంది, కాసేపు అటు పడుతుంటుంది, కాసేపు ఇటు కాసేపు అటు, అలా అలా అయిపోతుంటాడు. చాలా గందరగోళంగా ఉంటుంది అన్నమాట వృశ్చిక రాశిలో ఉంటుంది. నీటి మడుగులో పడినటువంటి వాడు పైకి లేస్తుంటుంది, మళ్ళీ లోపలికి జారిపోతుంటాడు. చూసారా, అట్లాంటి వాడికి ఎక్కడ కూడా గ్రిప్ దొరకదు. వాడికి గ్రిప్ ఉంటుంది వాడికి. చదువుకున్నటువంటి విషయాల్లో కానీ ఏంటి, భావతం చదువుకున్నాం, భగవద్గీత చదువుకున్నాం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజాన్ శ్లోకం చదివాడు, చెప్పేశాడు, అంతా అయిపోయింది. కానీ
మళ్ళీ ప్రవచనం అయిపోయిన తర్వాత ఏమంటే గురువుగారు ఏంటంటే ఏమో మనం రక్షిస్తాడో లేదో ఏం చెప్తాం, ఎంతవరకు మనం కొన్ని సందర్భాల్లో రక్షించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా, గురించి ఇప్పుడు రక్షిస్తాడా లేదా అంటుండేది ఆయన ఏం చేస్తాడంటో తెలియదు. మన ప్రయత్నాలు మనం చేస్తుండాలి. వెళ్ళి శనివారం నాడు వెళ్ళి వెంకటేశ్వరం కొబ్బరికాయ కొట్టొద్దాం, మంగళవారం నాడు వెళ్ళి హనుమంతుడు కొబ్బరికాయ కొట్టొద్దాం, ఎటు నుంచి రక్షిస్తాడో ఏమో ఏం తెలుస్తుంది మనకి అంటుండేదిగా ఉంటుంది చూడు బుర్ర. వృశ్చిక రాశి వాడు గందరగోళంగా ఉంటుంది. దాని ఏమనంటే టెస్ట్ ట్రయల్స్ అంటారు. ఎప్పుడు అలా టెస్ట్ చేస్తుంటాడు లోపల నుంచి, అవి అలా వర్తిస్తుంటాయి. అంటే గ్రిప్ ఎక్కడ ఉండదు అనమాట వీడికి, అది పెద్ద ప్రాబ్లం. సోల్ ఆస్పెక్ట్ పొందినవాడు అవడు, భౌతికమైనటువంటి విషయాలు పొందినవాడు అవడు, మధ్యలో అలా 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 కొట్టుమిట్టాడిపోతుంటాడు. అది వృశ్చిక రాశిలో ఉంటాడు వాడు. స్టింగ్ ఆఫ్ లైఫ్ అన్నది. ఇన్ Capricorn, as a result of the effects of the influence of Cancer, Virgo, and Scorpio, the disciple begins to demonstrate the capacity to express the life of two kingdoms, at least in some measure, and is a developed human being and also a citizen of the kingdom of God. అయితే క్యాన్సర్, వెర్గో, స్కార్పియో మూడు స్థితుల్లో వాడికి దెబ్బ పడేవాడికి ఇప్పుడు ఎప్పుడైతే మకరానికి చేరతాడో అనండి, ఇక్కడ ఒక లెవెల్ వస్తుంది. హ్యూమన్ కింగ్డమ్లోకి వీడు అడుగు పెట్టినవాడు. 4వ స్థితి కదా హ్యూమానిటీ అంటే వీళ్ళకి మేల్కొంది. ఏమిటి ఊరిని కంగారు పడి ఏం సాధించాం మనం? అక్కడ పరిగెట్టాం, ఇక్కడ పరిగెట్టాం, అక్కడ పరిగెట్టాం. ఏం జరిగింది? అలా కాదు జరగాల్సినటువంటి విషయం. పట్టుకున్నావా, వాడి కాళ్ళు పట్టుకున్నాం, కూర్చో, అంతే కూర్చో, అక్కడ పట్టుకొని కూర్చో. అలా ఆ స్థితి వచ్చేస్తుంది. హనుమంతుడి కాళ్ళు పట్టుకుంటావు, పట్టుకో. వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకుంటావు, పట్టుకో, నీ ఇష్టం. ఇప్పుడు ఒకళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు, ఇంకా అక్కడ కూర్చుండిపోతాడు. అప్పటిదాకా ఈ అన్ని గుళ్ళు తిరిగేస్తుంటాడు. వారం వచ్చేసిందంటే నీకు అన్ని గుళ్ళు అవసరం లేదండి. మనకి భక్తి అనేటువంటిది నిలబడడానికి అనేక రూపాలు, అనేక టెంపుల్స్ మనకి ఏర్పాటు చేశారు. అన్ని గుళ్ళు మనం పరిగెట్టక్కర్లేదు. మనకి ఏ స్వరూపం నచ్చిందో ఆ స్వరూపాన్ని పట్టుకుంటాడు, ఆ కాళ్ళు పట్టుకుంటాడు, ఇంకా అక్కడ కూర్చుండిపోతాడు. అది వస్తుంది మకర రాశికి వచ్చేది. అందు గురించి అది భూతత్వపు రాశి అని చెప్తాడు. ఇంకా అక్కడికి వచ్చి నిలబడినటువంటి వాడు కాళ్ళు పట్టుకుని వదలండి పడు, అలా అయిపోతాడు అనమాట. దాన్ని ఏమన్నా అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే పడదు. అది ఆ స్థితి వస్తుంది ఇప్పుడు మకర రాశికి వచ్చేది. ఇంతకు ముందు దాకా వీడికి గ్రిప్ దొరకలేదు. ఎప్పుడైతే మకరానికి చేరాడో పటిష్టంగా పట్టుకుంటాడు. ఇంకా అంతే. ఆ పట్టు ఇంకా మళ్ళా ఇంక వదిలేటువంటి పట్టు కాదని అట్లా ఉంటుంది మకర రాశి పట్టు అంటే. వదులుతుందా అంత ఈజీగా? అలా పట్టుకుంటుంది మొసలు వచ్చే ఏనుగు అలా పడతాడు అన్నాడు వీడు. భగవంతుడి యొక్క పాదాలు వీడు ఇట్లా పట్టుకుంటాడు. ఇంకా పట్టుకున్నాడంటే ఇంక మీకు వాడికి ఎన్ని కష్టాలు రానండి, ఏది రానండి, అందరూ చూడడానికి కష్టాలుగా ఉంటాయి, కానీ వీడికి ఏది కష్టం అనిపించదు. పట్టుకున్నాడు అంతే, వాడు రక్షిస్తాడు. ఈ స్థితికి చేరతాడు క్యాప్రికార్న్కి వచ్చేవాడు. అది జరుగుతుంది వీడికి. At least to some. Ergo, the disciple begins to demonstrate the capacity to express the life of others. Therefore, for an initiate and for a period of 3 incarnations, the 4 signs of revelation, Cancer, Virgo, Scorpio, and Capricorn, intensify their effect upon him. They will intensify their effect upon him. వీడు ఇక్కడ నిలబడాలి కదా, వీడు ఇక్కడ ఆ కొండ ఎక్కాలి కదా. కొండ ఎక్కాలంటే ఎంత బలం కలిగి ఉండాలి? అందరూ ఎక్కుతున్నారు ఆ కొండ. వెళ్ళిన ప్రతి వాళ్ళు కొండ ఎక్కుతున్నాడు. ఎక్కట్లేక 100 మంది దర్శనానికి బయలుదేరితే 10 మంది కొండ ఎక్కుతారు, 90 మంది బస్సులో వెళ్ళిపోతున్నారు కదా నాలాగా. పటిష్టంగా నిలబడతాడు. ఆ నిలబడిన వాడు కొండ ఎక్కుతాడు. వాడు ఈ 3 రాసులు ఆ స్థితి వీడికి అందిస్తాయి. ఇంటెన్సిఫై దేర్ ఎఫెక్ట్ అపాన్ హిమ్ until in the 4th incarnation he begins to respond to the inner surface of Pisces. వీడు ఎప్పుడైతే ఈ స్థితికి చేరతాడో వీడు లోపల ఉన్నటువంటి ఈ చేపలు వీళ్ళలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అది ఇన్కార్నేషన్ అన్నమాట. డెమాన్స్ట్రేట్స్. He then demonstrates his ability to reach to the Sambhala influence, and when this influence is established, he goes out to salvage, to save. ఇప్పుడు వీడికి ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో వీడికి సంబళ నుంచి వీడికి లింకప్ ఏర్పడుతుంది. మకర రాశి నుంచి వీడు మేనానికి చేరతాడు. మీనంలో ఉండేటువంటి ఆ చేపలు దాన్నే వ్యవసాయం అన్నారు, దాన్నే సంబళ గ్రామం అన్నారు. దానితో వీడికి అనుసంధానం దొరుకుతుంది. ఆ అనుసంధానం పొందినటువంటి వాడు
సేవ మాత్రమే వీడి యొక్క సాధనగా నిలుస్తుంది. ఇంకా వేరేది ఏది ఉండదు. వీడికి సేవే పొద్దు నుంచి రాత్రి దాకా వీడు చేసేది ఏంటి? కుటుంబాన్ని సేవిస్తాడు, ఆఫీస్లో పనిని సేవిస్తాడు. ఎంతోమంది వచ్చి ఇప్పుడు బ్యాంక్ క్యాషియర్ అయితే వీడి దగ్గరకు వచ్చి వీడు డబ్బులు తీసుకోవడం ఇవ్వడం ఇదంతా కూడా ఒక సేవగా వాడు చేసుకుంటూ పెడతాడు. అలా అయిపోతాడు. హీ యాక్ట్స్ కాన్షియస్లీ యాజ్ ఎ వరల్డ్ మీడియేటర్. వీడు ఒక వరల్డ్ మీడియేటర్. He is the mediator between the hierarchy or the Sambhala and the humanity. అంటుండగా వీడు వర్తిస్తాడు. Therefore, it might be stated that, సో దీన్నే మనకి ఇంకొక రహస్యంగా ఏమని చెప్తారంటే, క్యాన్సర్కి వచ్చేటప్పటికి the influence of human hierarchy begins to make its presence felt and to include the dualism of man. సో అంటే ఈ 5 రాసుల గురించి మనకు ఒక అవగాహన అంటువంటిది ఇచ్చారు కదండి. దీన్ని ఇంకొక రకంగా కొంచెం మాడిఫైడ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ రహస్యాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.